లండన్ నుంచి గ్లాస్గో వెళ్లే ఈజీ జెట్ విమానంలో ఒక ప్రయాణికుడు చేసిన హంగామాకు తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. తన వద్ద బాంబు ఉందని ప్రయాణికులు బెదిరించాడు. తాను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నానని గట్టిగా అరుపులు లెంకించుకున్నాడు. అల్లాహో అక్బర్ అంటూ అరిచి తోటి ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టాడు. తోటి ప్రయాణికులు అతన్ని పట్టుకుని బంధించారు. పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి పోలీసులకు అప్పగించారు. ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరగటం పెను దుమారం రేపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. లండన్ నుంచి గ్లాస్గో వెళ్లే ఈజీ జెట్ విమాన ప్రయాణికులకు ఆదివారం ఉదయం చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ప్రయాణికులు వారి వారి సీట్లలో ఆసీనులయ్యారు. ఇంతలో ఒక వ్యక్తి విమానం టాయిలెట్ నుంచి బయటకొస్తూనే అల్లాహో అక్బర్ అంటూ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. తన వద్ద బాంబు ఉందని ప్రయాణికులను బెదిరించాడు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు తాను ఓ సందేశం ఇవ్వదలుచుకున్నానని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. విమానంలో ఈ సంఘటన జరిగినప్పుడు ట్రంప్ స్కాట్లాండ్ లోని టర్న్బెర్రీ గోల్ఫ్ కోర్సులో ఉన్నాడు. కాగా ప్రయాణికులు అతన్ని కింద పడేసి కదలకుండా చేసి పైలట్ కు సమాచారం ఇవ్వడం, విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తర్వాత పోలీసులకు అప్పగించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక ఈ సంఘటన విషయానికొస్తే ఈజ్ జెట్ ఫ్లైట్ 609 లో జరిగింది. లండన్ లోని లుటాన్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 7 గంటలకు గ్లాస్గోకు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఓ 41 ఏళ్ల వ్యక్తి విమానంలోని టాయిలెట్ నుంచి బయటకొచ్చి ఈ విమానాన్ని బాంబుతో పేల్చేస్తానని హెచ్చరించాడు. అమెరికాతో పాటు డొనాల్డ్ ట్రంప్ పై శాపనార్థాలు పెట్టాడు. ఇక విమానం లోపల ఫుటేజీని బట్టి చూస్తే అరుపులు వేస్తున్న ఆ వ్యక్తిని తోటి ప్రయాణికులు పట్టుకుని కింద పడేసి అతన్ని విచారిస్తున్నట్లు కనిపించింది. ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని అమాయక ప్రజలను బెదిరించినందుకు తోటి ప్రయాణికులు అతన్ని మూర్ఖుడు అంటూ మండిపడినట్లు న్యూయార్క్ పోస్ట్ లో ఒక వార్త ప్రచురించింది. విమానంలో కింద పడేసిన వ్యక్తిని విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యే వరకు అతన్ని వదిలిపెట్టకుండా అలానే పట్టుకుని ఉంచారు. ఇక విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే అధికారులు వచ్చి అతన్ని సోదా చేశారు. సోదాలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు అధికారులు. తర్వాత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక స్కాటిష్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. విమానంలో ప్రయాణికులను ఇబ్బందులు పెట్టిన వ్యక్తి ఒక్కడే ఈ బాంబు బెదిరింపునకు పాల్పడ్డాడని, అతని వెనుక ఎవరూ లేరని, అతనితో ఎలాంటి రిస్క్ లేదని పోలీసులు వివరించారు. అయితే అనుమానితుడు విమానంలో పెద్ద ఎత్తున అలజడి సృష్టించినప్పుడు ట్రంప్ స్కాట్లాండ్లోని టర్న్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్లో ఉన్నారు. గ్లాస్గో నుంచి గంట కంటే తక్కువ సమయంలో ఐర్షైర్ ఉంది. ఇక అధికారులు అనుమానితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. విమానం ఆకాశంలో ఉన్నప్పుడు ప్రయాణికులను బాంబు బెదిరింపు చేశాడని కేసు నమోదు చేశారు. కాగా అనుమానితుడిని పెయిస్లీ షరీఫ్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక వీడియో ఫుటేజీని బట్టి చూస్తే సుమారు 6 అడుగుల ఎత్తు ఉన్న ఆ వ్యక్తి డెత్ టు ట్రంప్, అల్లాహు అక్బర్ అంటూ పెద్ద ఎత్తున అరుపులు కేకలు వేశాడు. ఇక ఈజీ జెట్ కూడా అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రయాణికుడు సన్ పత్రికతో మాట్లాడుతూ టాయిలెట్ నుంచి పరుగున బయటకొచ్చి నెత్తిన చేతులుంచుకుని అల్లాహు అక్బర్ అంటూ కేకలు వేశాడు. అటు తర్వాత తన వద్ద బాంబు ఉంది అంటూ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో ప్రయాణికులు కంగారు పడ్డారు. అతని వద్ద ఎయిర్లైన్ సిబ్బంది వస్తే వారిని చూసిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయాడు. ఎయిర్ హోస్టెస్ ను నెట్టివేశాడు. భారీ కాయంతో 6 అడుగుల ఎత్తుతో బలంగా ఉన్నాడు. ఎయిర్లైన్ సిబ్బంది, అందమైన ఆడవారు అతన్ని లొంగదీసుకోవడం కూడా కష్టమే. ఎయిర్ హోస్టెస్ ను నెట్టివేయడంతో ప్రయాణికులకు ఆగ్రహం తెప్పించింది. ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి అతన్ని పట్టుకొని కింద పడేశాడు. వెంటనే ప్రయాణికులు అందరూ అతనిపై కూర్చున్నారు. వెంటనే పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. వెంటనే విమానాన్ని ల్యాండ్ చేయడం, పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక ఆదివారం నాడు లండన్లో ఉదయం 8 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంటర్నెట్లో దానిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ బాంబు బెదిరింపునకు పాల్పడింది అభయ్ నాయక్ అనే 41 ఏళ్ల భారతీయుడని తెలిసింది. ఆయనపై ఇప్పటికే పలు ఛార్జీలు నమోదు చేశారు పోలీసులు. ప్రయాణికులపై దాడి చేయడంతో పాటు విమాన భద్రతకు ముప్పుగా పరిణమించడాన్ని ఆరోపించారు.
కోర్టులో హాజరుపరిచినప్పుడు అతడు తాను నేరం చేశానని కానీ తాను అమాయకుణ్ణి అని కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే పోలీసులు వీడియో ఫుటేజీ క్షుణ్ణంగా గమనించిన తర్వాత అతనిపై టెర్రరిజం ఛార్జీలైతే నమోదు చేయలేదు. కాగా ఈజీ జెట్ కూడా తాజా పరిణామాలపై మంగళవారం ఉదయం స్పందించింది. ప్రయాణికుడి అనుచిత ప్రవర్తనను, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అతన్ని విమానం నుంచి దించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఈజీ జెట్ తమ కస్టమర్లతో పాటు సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. ఇక ఇంటర్నెట్లో ఒక ప్రయాణికుడిని ప్రశంసలతో ముంచెత్తింది. బాంబు బెదిరింపునకు పాల్పడిన వ్యక్తిని విమానంలోకి ఎలా అనుమతించారని ఒకసారి ప్రశ్నిస్తే లూటాన్లో అతనికి ఎవరూ సాయం చేశారని ఒక సోషల్ మీడియా యూజర్ ప్రశ్నించాడు. కాగా మరో సోషల్ మీడియా యూజర్ మాత్రం ఒక ప్రయాణికుడిని ప్రశంసలతో ముంచెత్తాడు. గుడ్ జాబ్ గ్రీన్ షర్ట్, అతనికి ఎయిర్లైన్ ఉచితంగా విమాన టికెట్ ఇవ్వాలని సిఫార్సు చేశాడు. మన ప్రపంచానికి ఇలాంటి వారు చాలా అవసరమని కామెంట్ చేశారు. కాగా అభయ్ నాయక్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. వచ్చే వారం కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు. ఇక అభయ్ నాయక్ ఇండియాకు చెందినవాడని చెబుతున్నా అతడి గురించి వివరాలు మాత్రం పూర్తిగా తెలియరాలేదు.